అమ్మా అమ్మా ఏంట్రా ఏం కావాలి? అమ్మ ఎక్కడ ఉందండి? ఇవాళ గురువారం కదరా, సాయిబాబా గుడికి వెళ్ళింది, వచ్చేస్తదిలే. నాన్నగారు, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందండి. అసలు సాయిబాబా మనిషా దేవుడా? నేను దేవుణ్ణని ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నారా? కానీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం ఆయన దేవుడో కాదో నీకే అర్థమవుతుంది. సాయిబాబా 1838 సంవత్సరంలో జన్మించారని చెప్తా ఉంటారు. అసలు ఆయన పుట్టిన ప్రదేశం, తేదీలు గాని ఎవరికీ సరిగ్గా తెలీదు. సాయిబాబా దేవుడు పంపిన ఒక దూతలాగన్నమాట. ఆయన అసలు పేరు కూడా ఎవ్వరికీ తెలీదు. మరి ఆయనకి సాయి అనే పేరు ఎలా వచ్చిందండి? సాయిబాబా మొదటిసారిగా షిరిడి వచ్చినప్పుడు అక్కడ ఒక గుడికి వెళ్లారంట. అక్కడ ఉన్న పూజారి బాబాని చూడగానే యా సాయి అని పిలిచారట. అంటే రా సాయి అని ఆహ్వానించారట. సాయి అంటే స్వామి అని అర్థం వస్తుంది. అప్పటి నుండి ఆయన అందరూ సాయిబాబాగా పిలిచేవారు. అవును నాన్నగారు, ఇంతకీ అసలు సాయిబాబా షిరిడీకి ఎలా వెళ్ళారు? దీనికి సంబంధించి ఒక కథ ఉందిరా. ఆల్రెడీ ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటది. ఒకసారి చరణ్ పటేల్ అనే ఒక వ్యక్తి తన గుర్రంతో పాటుగా ఔరంగాబాద్ నుండి తన సొంత ఊరైన షిరిడీకి ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఆయన గుర్రం తప్పిపోతుంది. దాన్ని వెతికే క్రమంలో పటేల్ కి ఒక ఫకీర్ కనిపిస్తాడు. ఆయనే సాయిబాబా. అప్పుడు బాబా అతనితో తన గుర్రం ఎక్కడుందో, ఎలా ఉన్నాదో వివరాలన్నీ చెప్తాడు. పటేల్ బాబా చెప్పిందంతా విని అదే విధంగా వెళ్లి చూస్తే ఆశ్చర్యంగా ఆ గుర్రం బాబా ఎలా అయితే చెప్పారో అలాగే అక్కడే ఉంటుంది. అప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని పటేల్ బాబా దగ్గరికి వచ్చారు. అప్పుడు బాబా ఏమో అక్కడ భూమి నుండి నీరుని తెప్పిస్తున్నట్టు కనిపించారు. ఎలాంటి పరికరాన్ని ఉపయోగించకుండా నిప్పును పుట్టిస్తున్నాడు. ఇది చూసిన పటేల్ కు ఆయన మామూలు వ్యక్తి కాదని అర్థమయ్యి బాబాను షిరిడిలో జరగబోయే తన చెల్లి పెళ్లికి ఆహ్వానించారు పటేల్. ఆ విధంగా బాబా షిరిడిలో అడుగు పెట్టారు. నాన్నగారు, మరి బాబా భిక్షాటన ఎందుకు చేసేవారండి? సాయిబాబాకి భిక్షాటన చేయగా వచ్చే ధాన్యాన్ని, పండ్లను తినడం చాలా ఇష్టం. ఎప్పుడైతే ఆయన షిరిడిలో అడుగు పెట్టారో ఆయన మహిమ తెలుసుకొని చాలా మంది భక్తులు ఆయన కోసం వచ్చేవారు. ఆయన ఒక మసీదులో ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత షిరిడి చుట్టుపక్కల ఉన్న అడవుల్లో వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ గడిపారు. అలా భిక్షాటన చేసే సమయంలో ఒక ఇంటి ఆవిడ బాబాకి ఎంతో భక్తితో దానం ఇచ్చేది. ఆమె పేరే భాయిజామా. అవును నాన్నగారు, నేను కూడా ఆమె పేరు విన్నాను. ఆమె ఎప్పుడు సాయిబాబా సేవలోనే ఉండేదంట కదా? అవునరా, బాబా ఎప్పుడైనా ధ్యానంలో ఉన్నప్పుడు ఈమె బాబాకి భోజనం కూడా తీసుకుని వెళ్ళేది. సాయిబాబా ఈమెకి తన తల్లి స్థానాన్ని ఇచ్చారు. సాయిబాబాని పూజించవచ్చని ఏమైనా పురాణాల్లో ఉన్నాయా? అంటే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉందిరా. ఇందాక సాయిబాబా ఏ సంవత్సరంలో పుట్టారని చెప్పాను? 1838లో అండి. మరి చనిపోయింది 1918లో అండి. నువ్వు అడిగిన ప్రూఫ్స్ అంటే పురాణాలు ఏ కాలంలో రాసుంటారు? ఎవరు రాసుంటారు? పురాణాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు రాశారండి. మరి 1838లో పుట్టిన బాబా గురించి వేల సంవత్సరాల క్రితం పుస్తకాల్లో ఎలా చెప్పగలరు? లాజిక్కేనండి. ఎంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యాను? ఈ లాజిక్ తెలియకేరా చాలా మంది ప్రూఫ్స్ ఈ పురాణాలు అడుగుతున్నారు. నీటితో దీపాలను వెలిగించడం, కాళ్ళ నుండి నదిని తెప్పించడం, ఇవన్నీ మానవ మాత్రులకు సాధ్యమేనా? అలాంటివి బాబా చేశారు. ఎందుకంటే ఆయన ఒక అవధూత కాబట్టి. అవధూత అంటే ఏంటండి? నీకు దత్తాత్రేయ స్వామి తెలుసా? తెలుసండి. ఆయన కలియుగంలో వచ్చిన మొదటి అవతారం కదా. అవును, త్రిమూర్తులు ముగ్గురిని కలిపితే ఈ రూపం వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారు అవధూత. ఉపనిషత్తుల ద్వారా తన శిష్యులకి తన అవతారాల గురించి వివరంగా చెప్పారు. దత్తాత్రేయ స్వామి ఈ భూమి మీద ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అవతారాలు ఎత్తుతానని ఇందులో చెప్పారు. ఆ అవతారంలో ఒకటే ఈ సాయిబాబా అవతారం. ఓ అలాగా. మరి నాన్నగారు, బాబాను అందరూ ఫకీర్ అంటారు, మళ్ళీ ఆయన సాయి అని పిలుస్తున్నారు. మరి బాబా రోజు నమాజ్ కూడా చేసేవారంట. ఇంతకీ సాయిబాబా హిందువా ముస్లిమా? ఈ ప్రశ్నకి సమాధానం నేను ఇందాక చెప్పిన దాంట్లోనే ఉందిరా. ధర్మహాని జరిగినప్పుడు మహానుభావుల రూపంలో దత్తాత్రేయ స్వామి పుడతారు. అలాంటి సమయంలోనే బాబా వచ్చారు. అంతగా ఏం జరిగిందండి? సాయిబాబా వచ్చిన సమయంలో గనక చూసుకుంటే మన దేశంలో హిందువులకు ముస్లింలకు చాలా గొడవలు జరిగేవి. మతపరమైన ఈ గొడవల కారణంగా చాలా మంది చనిపోయేవారు. మరోవైపు బ్రిటిష్ వారి పరిపాలనలో గురుకులాలు, సనాతన ధర్మం రెండూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిన వారే సాయిబాబా. ఓ అలాగా. మరి ఆయన గొడవల్ని ఎలా ఆపారు? సాయిబాబా ఎప్పుడు తన ఐడెంటిటీని ఎవరికీ చెప్పలేదు. హిందువులకు ముస్లింలకు తీవ్రమైన గొడవలు జరిగే సమయంలో ఈయన వచ్చి ఇటువైపు హిందువులకి
అటువైపు ముస్లింలకి ఇరువురికి ఎంతో ప్రీతికరమైన వారిలా మారారు. ఒకవేళ బాబా హిందూ సైడ్ తీసుకుంటే ఆయన హిందూ కిందకు వస్తారు, అదే ముస్లిం వైపు తీసుకుంటే ముస్లిం కిందకు వస్తారు. కానీ ఆయన వచ్చిన పని ఏంటి? హిందువులు ముస్లింల మధ్య గొడవ తగ్గించడం. కాబట్టి ఆయన ఎవరి సైడు తీసుకోలేదు. ఆయన ఉండే మసీదుకు కూడా ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఇక్కడే తులసి మొక్కను పెంచేవారు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లాహే అని చెప్తూ ఉండేవారు. అదే విధంగా రాముడు ఎప్పుడూ మేలు చేస్తాడు అని అంటూ ఉండేవారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన వచ్చిన పర్పస్ హిందువులు ముస్లింలని ఒకటి చేయడం. అదే చేశారు. బాబా టీచింగ్స్ వినడానికి ఎంతో మంది భక్తులు ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్నారు. ఈ విధంగా గురుకులాలను కూడా పాడైపోకుండా నిలబెట్టారు, తన ధర్మాన్ని పాటించారు. నిజంగా సాయిబాబా చాలా గ్రేట్ అండి. బాబా షిరిడి వచ్చినప్పుడు కూడా ఓ భక్తుడు ఈ ప్రశ్న అడిగాడంట. అప్పుడు బాబాని పరీక్షిస్తే ఆయనకి భగవద్గీత మీద ఉన్న పట్టు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అదే విధంగా ఖురాన్ లో కూడా బాబా యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాబాకి అప్పుడు వయసు 17 సంవత్సరాలు. ఆ వయసులో అంత జ్ఞానం అంటే మాటలు కాదు కదా. అవునండి, నిజంగానే బాబా దేవుడు. అసలు దేవుడు అంటే ఎవర్రా? మీరే చెప్పండి నాన్నగారు. ఎవరి కంట్రోల్లో అయితే ఈ పంచభూతాలు ఉంటాయో వారిని దేవుడు అంటారు. అదే విధంగా ప్రతి చోట ఉండేవారు దేవుడు. అలాగే సకల ప్రాణులతో సకల జీవరాశులతో కాంటాక్ట్ అవ్వగలిగే మహిమ ఉన్నవారిని దేవుడు అని అంటాము. ఒకసారి సాయిబాబా తన అనుచరులతో కలిసి ఓ మందిరం కింద భోంచేస్తున్నారట. అప్పుడు ఆ మందిరం పైకప్పు కూలిపోబోతుంటే బాబా ఆగు అని చెప్పగానే అది పడకుండా ఆగిపోయిందంట. భోజనాలు అయ్యి బయటకు రాగానే ఇప్పుడు పడు అని చెప్పారంట. అప్పుడు వెంటనే మండపం కూలిపోయిందంట. ఒక రాయి తన మాట విన్నదంటే చాలా షాకింగ్ గా ఉందండి. అలాగే మరోసారి బాగా వాన కురుస్తుందంట. బాబా భక్తులు తమ ఇళ్ళకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంట. అప్పుడు బాబా వచ్చి ఆకాశం వైపు చూసి వర్షాన్ని ఆగిపోమని చెప్పారంట. వెంటనే వర్షం ఆగిపోయిందంట. అప్పుడు తన భక్తులందరూ ఇంటికి చేరుకోగానే యథావిధిగా వాన కురిసిందంట. ఓ, అంటే పంచభూతాలు సాయిబాబా మాట వింటున్నాయి అన్నమాట. అవునరా, పంచభూతాలు తన మాట వింటాయి. ఇంకోసారి బాబా మసీదులో కూర్చొని ఉన్నప్పుడు తన భక్తులతో మాట్లాడుతున్నారంట. ఆ సమయంలో బాబా తన చేతితో ప్రమిదలో నుండి ఏదో బయటకు తీసి పడేశారంట. ఎందుకంటే అలా చేశారు? నది ఒడ్డున ఒక తండ్రి కూతుర్లు కలిసి మంటలతో ఏదో పని చేస్తున్న సమయంలో పొరపాటున ఆ పాప మంటల్లోకి జారింది. కానీ ఆ పాపకి ఏ చిన్న గాయం కూడా అవ్వలేదు. అడిగితే తనను బాబా కాపాడిందని చెప్పిందంట. అంటే మసీదులో ఉన్న బాబాకి ఎక్కడో ఉన్న పాప గురించి ఎలా తెలుసు? అయితే బాబా ప్రతి చోట ఉన్నారనమాట. అవును. ఒకసారి బాబా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక బల్లి గోడ మీద ఉండి చాలా శబ్దం చేస్తుందంట. అది చూసిన ఒక భక్తుడు ఏంటి బాబా దాని గోల అని అడిగారట. అప్పుడు బాబా దాని సోదరి ఔరంగాబాద్ నుండి వస్తుంది, అందుకే అది ఆనందంతో అరుస్తుందని చెప్పారంట. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వారంట. కానీ కాసేపటికి బాబా కోసం ఔరంగాబాద్ నుండి ఒక వ్యక్తి గుర్రబండి మీద వచ్చారట. అతని బుట్ట నుండి ఒక బల్లి బయటకు వచ్చి వెళ్లి గోడ మీద ఉన్న బల్లితో కలిసి పరిగెట్టసాగింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారంట. అంటే బాబా ప్రతి ఒక్క జీవితో కమ్యూనికేట్ చేయగలరన్నమాట. మరి నేను దేవుడి గురించి చెప్పినవన్నీ బాబా చేసిన ప్రతి పనిలో కనిపిస్తున్నాయి కాబట్టి, అందులోనూ బాబా దత్తాత్రేయ స్వామి అంశ కాబట్టి బాబాని మనం దేవుడిగా చూస్తాము. నాన్నగారు, బాబా వచ్చిన కారణం అదే హిందూ ముస్లింలు కలవడం జరిగిందంటారా? పూర్తిగా కాకపోయినా అప్పట్లో లాగా రక్తపాతాలు అయితే ఇప్పుడు జరగడం లేదు కదా. ఈ రోజుకి హిందువులు ముస్లింలు ఇద్దరూ కలిసి వెళ్లే గుడి ఏదైనా ఉందంటే అది సాయిబాబా గుడేరా. ఈ విధంగా కొంత మేరకు మార్పు అయితే తీసుకొచ్చారు. గురుకులాలు కూడా చాలా చోట్ల ఇప్పటికీ ఉన్నాయి. అంతేకాదురా, కలరా అనే భయంకరమైన వ్యాధి మొత్తం దేశాన్ని ఆ సమయంలో వణికిస్తుంటే అప్పుడు బాబా షిరిడీలో కొన్ని గోధుమలు పిండి చేసి వాటిని ఊరు చుట్టూ చల్లమని ఇచ్చారట. అది చల్లిన తర్వాత షిరిడీలో ఒక్కరికి కూడా కలరా రాలేదంట. అవునా? అంతేకాదురా, ఒక సంవత్సరం తర్వాత బాబా ఒక్కరికే ప్లేగు వ్యాధి వచ్చిందంట. అప్పుడు బాబా తానే మందులు తయారు చేసుకుని వాడుకున్నారంట. అయినా బాబా ఒక్కరికి ఎందుకంటే ఆ వ్యాధి వచ్చింది? ఇదే ప్రశ్న అక్కడ భక్తులు అడిగారంట. అప్పుడు బాబా మీ ఎవరికి రాకుండా నా మీదకే ఈ వ్యాధి వచ్చేలా చేసుకున్నాను అని బదులిచ్చారట. అవతల వారికి ఏ బాధ కలగకుండా ఆ బాధను తన మీద వేసుకోవడం గ్రేట్ అండి. అవునరా, ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికే ఉంటది. మతం పేరుతో కొట్లాట్లు వద్దని చెప్పిన సద్గురువు సాయిబాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి రూపంలో వచ్చిన దేవుడేరా సాయిబాబా. అవునండి. అక్టోబర్ 15
1918న బాబా తన తనువును చాలించారు. అప్పుడు బాబా తను కేవలం భౌతిక రూపాన్ని మాత్రమే వదిలి వెళ్తున్నారని, శాశ్వతంగా కాదని అందరికీ సర్ది చెప్పారు. ఆయన శరీరానికి అక్కడే షిరిడీలోనే సమాధి కట్టారు. ఈ రోజుకి కొన్ని వేల మంది భక్తులు ఆ సమాధిని దర్శిస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా నాలా సాయిబాబా భక్తులైతే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి.